హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు బ్యాంకులో లోన్ అప్లై చేశారా? లోన్ రిజెక్ట్ అవుతుందా? క్రెడిట్ కార్డ్ అప్లై చేశారా? నాట్ ఎలిజిబుల్ అని వస్తుందా? అంటే మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్ 750 కింద అబవ్ ఉంటే బ్యాంక్ వాళ్ళే మీ దగ్గరికి వచ్చి లోన్ ఇస్తామని అడుగుతారు. అలాగే మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువగా లభిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎలా మెయింటైన్ చేయాలో నేను మీకు ఈరోజు 5 ఈజీ స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కుపేంద్ర శెట్టి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని కొట్టేసి చిన్న లైక్ చేయండి. క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? క్రెడిట్ స్కోర్ అంటే మీ ఫైనాన్షియల్ రిపోర్ట్ అని అర్థం. మీ క్రెడిట్ స్కోర్ 750 కింద అబవ్ ఉంటే మీరు ఎక్సలెంట్గా ఉన్నారు అని అర్థం. మీ లోన్ తీసుకున్నా మీకు ఇంట్రెస్ట్ రెడ్యూస్ అవుతుంది, మీకు చాలా లోన్స్ అవైలబుల్గా వస్తాయి. 649 కింద బిలో ఉంటే మీ క్రెడిట్ స్కోర్ నార్మల్గా గుడ్గా ఉందని అర్థం. అదే 300 నుంచి 649 మధ్యలో ఉంటే మీ క్రెడిట్ స్కోర్ వెరీ పూర్గా ఉందని అర్థం. అంటే లోన్స్ రిజెక్ట్ అయిపోతాయి, క్రెడిట్ కార్డ్కి మీకు ఎలిజిబుల్ రాదు, అలాగే మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు నేను మీకు 5 ఈజీ స్టెప్స్లో స్టెప్ బై స్టెప్ క్రెడిట్ స్కోర్ ఎలా మెయింటైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ 5 స్టెప్స్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. నీట్గా చూడండి, స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బిల్ ఆన్ టైం పే చేయాలి. మనం 35% ఇంపార్టెంట్ అండి. దీని నుంచి మీరు బిల్ అనేది క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే నేను చెప్పే ఆల్రెడీ మీకు 3 to 6 months మెయింటైన్ చేయండి మిస్ చేయకుండా, అలాగే పే చేయాలి. డ్యూ డేట్ ఉంటుంది కదా, అది మనం మిస్ చేయకూడదు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు రిమైండ్ కోసం అలాగే చూసుకోండి అని చెప్పాను. క్రెడిట్ కార్డ్ బిల్ ఈఎంఐ డ్యూ డేట్కి 3 days ముందు పే చేయి. ఒకసారి లేట్ అయితే 2 years వరకు స్కోర్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. కావాలి అంటే ఆటో డెబిట్ సెట్ చేసుకో, నీకు ఈజీగా ఉంటుంది. సెకండ్ పాయింట్, క్రెడిట్ యూటిలైజేషన్ 30%లో ఉంచుకోండి. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే మీరు 30% యూజ్ చేయాలి. అంతకని ఎక్కువ యూజ్ చేస్తే క్రెడిట్ స్కోర్ ప్రాబ్లం అవుతుంది. ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 1 lakh ఉందనుకోండి, 30,000 రూపీస్ మాత్రమే మీరు యూజ్ చేయాలి. 90% యూజ్ చేస్తే బ్యాంక్కి డెబిట్లో ఉండి మీకు క్రెడిట్ స్కోర్ని రెడ్యూస్ చేస్తుంది. కావాలంటే మీరు 2 క్రెడిట్ కార్డ్స్ ఉంటే స్కోర్ ఫాస్ట్గా పెరుగుతుంది, మీకు మేనేజ్ చేయొచ్చు. ఇలా కూడా మీరు క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓల్డ్ క్రెడిట్ కార్డు ఉంది కదా అని అది క్లోజ్ చేద్దామని ట్రై చేయొద్దండి. ఎందుకంటే మీరు 10 years నుంచి 5 years నుంచి నమ్మకంతో క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటారు. మీకు బ్యాంక్స్ అన్నీ కూడా కొన్ని ఆఫర్స్ ఇస్తుంటుంది, అన్ని ఎలిజిబిలిటీ ఇస్తుంటుంది. కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చాక మీరు కొత్త క్రెడిట్ కార్డు మినిమం 6 to 8 months యూజ్ చేయండి రెగ్యులర్గా. అది రెగ్యులర్గా యూజ్ చేశాక మీకు ఆ క్రెడిట్ కార్డ్ చూసుకొని ఆ స్కోర్ బాగుందంటే తర్వాత ఓల్డ్ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయండి, పర్లేదు. ఇమ్మీడియట్గా అంటూ క్లోజ్ చేద్దండి, మీకు ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ, మీకు ఏమైనా లోన్స్ కావాలంటే కూడా. ఓకే, మీరు ఎప్పుడైనా బ్యాంక్లో లోన్ తీసుకోవాలి అనుకుంటే ఎక్కువ బ్యాంక్స్కి ఎంక్వైరీ చేయొద్దండి, మినిమం మాత్రమే ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే మీరు 1 monthలో ఏమైనా 5 banksలో అలా వెళ్ళి లోన్ కావాలి అని స్కోర్ తగ్గిపోతుంది మీరు అలా అడిగితే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక బ్యాంకుకి వెళ్ళి లోన్ అప్లై చేస్తారు, అప్పుడు మీకు రిజెక్ట్ అయిందనుకో, మళ్ళీ మీరు లోన్ అప్లై చేయాలంటే 3 months వెయిట్ చేయాలి. ఎందుకంటే రిజెక్ట్ చేశాక ఎలిజిబిలిటీ ఉండదు.
3 మంత్స్ తర్వాతనే మళ్ళీ ఎలిజిబిలిటీ వస్తుంది. అందుకే ఒకసారి చూసుకొని లిమిటెడ్గా బ్యాంక్ లోన్ ట్రై చేయండి. మీరు కావాలంటే క్రెడిట్ స్కోర్ ఫ్రీగా చెక్ చేయొచ్చు ఇయర్కి ఒకసారి. సిబిల్ ఎక్స్పీరియన్ వెబ్సైట్లో ఇయర్కి ఒక టైం ఫ్రీగా రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. అప్పుడు దాంట్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే కూడా ఇమీడియట్గా మీరు డిస్ప్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలాగ ఈ 5 స్టెప్స్ మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే మీ క్రెడిట్ స్కోర్ అనేది 1 ఇయర్లో 750కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు యూస్ఫుల్గా లోన్ అప్లై చేసుకోవచ్చు. మరి క్రెడిట్ స్కోర్ ఎలా పెంచాలి? మీరు 3 to 6 మంత్స్ ఆన్ టైంలో ఈఎంఐ పే చేస్తే క్రెడిట్ స్కోర్ అనేది 100 to 150 పాయింట్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. కానీ మీరు ఒక్క ఈఎంఐ కూడా మిస్ చేస్తే అంతా వేస్ట్. అంటే ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే, మీరు బిల్ పే చేసేటప్పుడు ఫుల్ అమౌంట్ మాత్రమే పే చేయండి, మినిమం అమౌంట్ పే చేయొద్దండి. ఇది క్రెడిట్ స్కోర్కి ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి నో క్రెడిట్ హిస్టరీ అని ఉంటుంది. అంటే కొత్తగా జాబ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి క్రెడిట్ హిస్టరీ ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఎఫ్డి దగ్గరికి వెళ్తే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అని ఇస్తారు. దాన్ని యూజ్ చేస్తే 6 మంత్స్లో వాళ్ళ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్రెడిట్ స్కోర్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఈజీగా 5 స్టెప్స్ చూసాం. ఈ 5 స్టెప్స్ మీరు ఫాలో అయితే వితిన్ 1 ఇయర్లో మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే చిన్న లైక్ చేసి నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేయాలో ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెర్న్, ఎర్న్, గ్రో. బాయ్.